ఇది పర్ డే వచ్చేసి 1000 పడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1500, 24 hours 1500 పడుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ బైక్స్ రెంట్కి ఇస్తారు. ఖచ్చితంగా బైక్ రెంట్కి ఇస్తారు. అది ఎలా, ఎక్కడ, లొకేషన్ ఏంది, షాప్ పేరు ఏంది, మొత్తం మీకు వివరంగా చెప్పడానికి మాతో పాటు నీలకంఠ అన్న మాతో పాటు ఉన్నారు. సో అన్న, ఇది ఇప్పుడు ఈ షాప్ లొకేషన్ ఏంది? ఎన్టీఆర్ స్టేడియం బ్యాక్ సైడ్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం బ్యాక్ సైడ్ స్ట్రైట్కి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంది అన్నమాట షాప్ పేరు అన్న రైట్ జీ బైక్ రెంట్స్. ఇక్కడ మాకు కావాల్సిన 50 టైప్ బైక్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. బైక్స్ ఏంటి, ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఏంటి మొత్తం మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నీలకంఠం వాళ్ళతో ఒకసారి మనం క్లియర్గా అడుగుదాం. నీలకంఠం గారు, ఇప్పుడు ఆ బైక్ బుల్లెట్ ఉంది కదా, అది రెంట్కు తీసుకోవాలంటే ఎంత అవుతుందండి పర్ డే? ఇది పర్ డే వచ్చేసి 1000 పడుతుంది. 1000 పడుతుంది. ఇది వచ్చేసి 350. బండి కండిషన్ మొత్తం బాగానే ఉంటాయి. కండిషన్ మొత్తం బాగానే ఉంటుంది. ఒక్క రోజుకి 1000 రూపాయలు అంట బుల్లెట్ అద్దెకి తీసుకోవాలంటే. 6 hours 12 hours కూడా ఉంటుంది. 12 hours వచ్చేసి 850. 6 గంటలు మళ్ళీ ఏమో 12 గంటలు కూడా అవైలబుల్ ఉంటుంది. 24 గంటలు కాకుండా 12 గంటలు అయితే ఎంత అన్న? 12 గంటలు అయితే 850 పడుతుంది. 850 అంట. 6 గంటలు అయితే 700 పడుతుంది. 6 గంటలు అయితే 700 పడుతుంది అంట. 12 గంటలు అయితే 850. 24 hours అయితే ఏమో 1000 రూపాయలు. దిగిపోయే ఆఫర్. ఇది ఆర్సీ అన్న? ఆర్సీ వచ్చేసి ఇది RC 200 మోడల్ వచ్చేసి RC 200 మోడల్. ఓకే. ఇది ప్రైస్ వచ్చేసి 1500, 24 hours 1500 పడుతుంది. ఇది 24 గంటలకు వచ్చి 1500 పడుతుంది అంట. ఇది 12 hours అయితే ఎంత అన్న? 12 hours వచ్చేసి 1300 పడుతుంది. 1300. 6 hours అయితే 6 hours వచ్చేసి 1000 పడుతుంది. 1000 రూపాయలు పడుతుంది. దీంట్లో ఫ్యూల్ మీరు వేసి ఇస్తారా? ఫ్యూల్ వచ్చేసి జస్ట్ పెట్రోల్ బంక్ దాకా ఇస్తాము. వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ద్వారా వాళ్ళు ఎంత అయితే తిరగాలనుకున్నారో అంత కొట్టించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి NS 200 పల్సర్ NS 200 మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1 డే వచ్చేసి 900 పడుతుంది. 900 పడుతుంది పర్ డే. 24 hours అన్నమాట. అవును. 12 hours ఏదైనా 12 hours వచ్చేసి 750 పడుతుంది. 750. 6 గంటలు అయితేనా 600 పడుతుంది. 600 పడుతుంది. నైస్. నెక్స్ట్ డ్యూక్ 200 KTM డ్యూక్ 200 ఇది మోడల్ వచ్చేసి ఇది సేమ్ ప్రైస్. KTM ఎలాగో డ్యూక్ కూడా అలానే ప్రైస్ పడుతుంది. 24 hours వచ్చేసి 1500, 12 hours వచ్చేసి 1300, 6 hours వచ్చేసి 1000 పడుతుంది. 1000 రూపాయలు. 6 గంటలు తీసుకుంటే 1000 రూపాయలు అనమాట. ఇంకా ఇది కాకుండా పెద్ద వెహికల్స్ లో FZ ఉంది. అది వచ్చేసి స్కూటీస్ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ స్కూటీస్ ఉన్నాయి మన దగ్గర. యాక్టివా 6G ఉంది, 5G ఉన్నాయి. యాక్సెస్ సుజుకి యాక్సెస్, తర్వాత డియో వెస్పా ఉంది, తర్వాత TVS ఎంటార్క్ ఉంది మన దగ్గర. TVS ఎంటార్క్ మొత్తం వచ్చేసి అన్ని వెహికల్స్ కలిపి 33 వెహికల్స్ దాకా ఉన్నాయి. అది కాకుండా లేడీస్ కి అందుబాటులో మనకు వచ్చేసి తక్కువ హైట్ లో బౌన్స్ అని TVS చెస్ట్ అనమాట. ఇది దీన్ని లేడీస్ కి అనుగుణంగా తీసుకొచ్చాం అనమాట. రెంట్ ఎట్లా? ఇది సేమ్ ప్రైస్. స్కూటీస్ మొత్తం సేమ్ ప్రైస్ అనమాట. వచ్చేసి 24 hours వచ్చేసి 500, 12 hours వచ్చేసి 400, 6 hours వచ్చేసి 300 పడుతుంది. 6 గంటలు తీసుకుంటే 300, 12 గంటలు తీసుకుంటే 400, 24 hours కి తీసుకుంటే ఏమో 500 అనమాట. స్కూటీ అయితే అది మేల్ తీసుకున్నా ఫీమేల్ తీసుకున్నా సేమ్ ప్రైస్. ఇప్పుడు ఇది మొత్తం ఒకటే కదా? మొత్తం ఒకటే. ఆల్ టైప్స్ ఆఫ్ స్కూటీస్ మొత్తం ఒకే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్క మైలేజ్ బైక్స్ ఉంది. మైలేజ్ బైక్స్ అనమాట. కొంతమంది మైలేజ్ కోసం, ఆఫీస్ పర్పస్ కోసం ఇట్లా మైలేజ్ కావాలని అడుగుతారు. దానికోసం ఈ హీరో ప్యాషన్ ప్రో అనమాట. ప్యాషన్ ప్రో ఒకటి, TVS విక్టర్స్ ఒకటి, అలా ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. మీకు ఓన్లీ ఇవి ఏంటంటే మైలేజ్ కోసమే, మైలేజ్ పర్పస్ కోసం పెట్టాము. దీని రెంట్ ఎట్లా ఉంటుంది అన్న? ఇది సేమ్ స్కూటీస్ టైప్ అనమాట. మరి హెవీ రెంట్ కాకుండా స్కూటీస్ టైప్ లో 500, 24 hours 500, 400 పడుతుంది. 12 hours 6 hours 300 పడుతుంది. ఓకే అన్న. ఇప్పుడు ఈ బైక్ ఎలా బుక్ చేసుకోవాలి, బైక్ ఎలా తీసుకోవాలి, దాని ప్రూఫ్ ఏంటి, పేమెంట్ అయినా అడ్వాన్స్ ఇవ్వాలా లేకపోతే ఫుల్ పేమెంట్ చేయాలా ఏంటనేది మళ్ళీ అడుగుతాను క్లియర్గా. కస్టమర్ ఒకసారి
హాయ్ అండి, మీ పేరు? పిషాంక్. మళ్ళీ చెప్పరా? సాయి శశాంక్ రెడ్డి. శశాంక్, ఓకే. శశాంక్, హాయ్, నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ మీరు ఇక్కడ బైక్ రెంట్ తీసుకొని వచ్చారు కదా? అవును. ఏ బైక్ తీసుకుంటున్నారు? బిగ్ తీసుకుంటున్నారు, నైస్. ఇది ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు మీరు ఇక్కడ? నేను ఒక 2 months నుంచి తీసుకుంటాను. 2 months నుంచి. స్టూడెంటా మీరు? అనుకున్నా, డ్యూక్ చూడగానే స్టూడెంటే అనుకున్నా. సో శశాంక్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు బైక్ కోసం వచ్చారు. ఇది ఎలా బుక్ చేశారు బ్రో? నేను ఆన్లైన్లో బుక్ చేస్తాను, యాప్ ద్వారా. యాప్లో బుక్ చేస్తాను. ఎలా ఉంది సర్వీసు? సర్వీస్ అంతా బాగుంది. బైక్ కూడా కండిషన్లో ఉంది మొత్తం. బైక్ కూడా కండిషన్గా ఉంది, నైస్. ఇప్పుడు బైక్ మీరు రిటర్న్ ఇస్తారు కదా, ఏమైనా కంప్లైంట్ చెప్తారా మీకు? లేదు, కంప్లైంట్స్ అంటే ఉండదు. ఓకే, మనకి అంత సర్వీస్ అనేది బాగుంటుంది. సర్వీస్ బాగుంది. రిలేషన్షిప్ ఎలా ఉంది? రిలేషన్షిప్ బాగుంది. తెలిసిందే కదా, బ్యాచులర్ అనేది. అంటే స్టూడెంట్స్తో రిలేషన్ పెడితేనే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది బిజినెస్. ఓకే, థ్యాంక్స్ బ్రో. సో గైస్, లెట్స్ సీ ఒక హాఫ్ సీట్ అనమాట. మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు అప్రూవ్ ఇస్తారు మీకు. అది ఎలా అయిందని అడిగే ముందు అసలు బుక్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పి అడగడానికి వచ్చామన్నమాట. చెప్పండి, ఎలా బుక్ చేసుకోవాలి? ఇది వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మేము వెహికల్స్ వాళ్ళకి. ఆన్లైన్ అంటే దీనికి యాప్ ఉందా లేకపోతే డైరెక్ట్ గా బ్రౌజర్ ఉందా? లేదు, దీనికి ప్లే స్టోర్ లో యాప్ ఉంది. ఆండ్రాయిడ్ లో మనకి వచ్చేసి ప్లే స్టోర్ లో రైట్ చేయాలి కొట్టగానే ఇలా యాప్ వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి రైట్ అని సెర్చ్ చేయాలి, ఈ యాప్ వచ్చింది అనమాట. ఈ యాప్ వచ్చింది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి రైట్ జీ అని కొట్టండి. రైట్ జీ అని వస్తుంది. రైట్ జీ వచ్చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ పైన మనకి స్క్రోలింగ్లో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ గుంటూరు స్కూటీస్, గుంటూరు బైక్స్, ఇట్లా మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మంగళగిరిలో ఒకటి, సత్తెనపల్లిలో ఒకటి, 2 ఉన్నాయి. ఇట్లా మంగళగిరి కూడా చూపిస్తుంది మనకి. మంగళగిరిలో వాళ్ళు, సత్తెనపల్లిలో వాళ్ళు, దగ్గర లొకేషన్లో వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి స్కూటీస్ అనమాట, ఆల్ టైప్స్ ఆఫ్ స్కూటీస్. మనం ఇందాక ఏమైతే మాట్లాడుకున్నామో హోండా డియో వచ్చే, ఇట్లా యాక్టివా 5G 6Gలు, ఇట్లా హీరో డెస్టినీ అని, సుజుకి యాక్సెస్, ఇట్లా అన్నీ ఉంటుంది. ఇట్లా పేమెంట్ బుక్ వస్తుంది. దీని తర్వాత ఇట్లా బుక్ చేసిన తర్వాత ఇట్లా మనకు ముందు మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఇట్లా మెయిల్ ఐడి వస్తుంది. మీ మెయిల్ ఐడి కొట్టుకొని, మీ మెయిల్ ఐడి వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, కార్డు ద్వారా, యూపీఐ ద్వారా, వ్యాలెట్, మీ ఇష్టం ఏదైనా సరే, మీ మీ దేంటైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాని ద్వారా చేసేస్తే ఇట్లా వస్తుందన్నమాట. పేమెంట్ కన్ఫర్మ్ అయితేనే, పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఒక 2 seconds వెయిట్ చేస్తే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు పేమెంట్ అయిపోగానే బ్యాక్ వస్తే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది, మనీ కట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వస్తారా? మళ్ళీ రిటర్న్ వస్తాయి మనీ. ఇది ఆన్లైన్ లో బుకింగ్ యాప్. ఇప్పుడు ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఆఫీస్ వచ్చి బుక్ చేయాలి. అవసరం లేదు. మీరు మామూలుగా ఎక్కడున్నా సరే మీరు యాప్ లో, మామూలుగా ఫోన్ లో యాప్ చేసుకొని, మీరు ఇప్పుడు కాదు 10 days తర్వాత బుక్ చేసుకోవచ్చు, 1 year తర్వాత బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో ఉండదు. ఇక్కడ ఆఫ్లైన్ లో అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అవైలబుల్ లో ఉంటే ఇక్కడ బుక్ చేస్తాం. ఇక్కడ కూడా ఆన్లైన్ లో బుక్ చేయాలి. అప్పుడు ఆ టైంకి ఏ వెహికల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయో అవి ఇస్తాం అన్నమాట. సో గైస్, ఒకవేళ మీకు యాప్ ఏది మొత్తం అర్థం కాలేదు బుక్ చేయడం అనిపిస్తే ఆఫీస్ అడ్రస్ చెప్పాను కాబట్టి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేయండి. వీళ్ళే ఏ వెహికల్స్ ఉన్నాయో చెప్తారు. మీకు కావాల్సిన బుక్ చేసుకొని తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఎట్లానే మేము వాళ్ళ అసలు మామూలు పర్పస్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు మేము క్యారీ చేస్తాం. ఇట్లా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అని వచ్చేసి ఇట్లా క్యారీ చేస్తాం. ఇవి ఉంటేనే, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటేనే వెహికల్ వాళ్ళకి వచ్చేసి మేము వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెహికల్ అనేది ప్రొవైడ్ చేయము. ఇట్లా వాళ్ళ లైసెన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాక్స్ లో పెట్టేసి దానికి పెట్టేస్తాం. వాళ్ళ వెహికల్ లైసెన్స్ గురించి కానీ, ఆధార్ కార్డు గురించి కానీ ఎటువంటి భయం అవసరం లేదు. అది మేము జాగ్రత్త. సో వీళ్ళకి సెక్యూరిటీ వస్తే వీళ్ళు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ పేరెంట్స్ ఉంచుకుంటారు అనమాట. ఇది మీకు అంటే ప్రైస్ తగ్గించండి, మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబ్ చెప్పడానికి ఆప్షన్ లేదు. మొత్తం ఆన్లైన్ ద్వారా అయిపోయింది. ఫిక్స్డ్ అమౌంట్, మీరు కానీ ఎక్కువ తీసుకోరు.
అలా చెప్పి తప్పించడం ఛాన్స్ లేదు. సో ఎవరైనా ఒకటే అనమాట. కాకపోతే ఇంకొక ఈజీగా బండి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి రెంట్కి అని చెప్పి చూపడం జరుగుతుంది ఇక్కడ. అది కాక వాళ్ళు వచ్చే టైంకి వచ్చేసి ఇట్లా చేస్తాం, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, ఇలా వాళ్ళ దాంట్లో మొత్తం చేసుకొని వాళ్ళ చేత సైన్ చేయించుకుంటాం. ఇక్కడ వెహికల్ తీసుకునేటప్పుడు రిటర్న్ లో వచ్చేసి ఈ సైన్ చేయించుకుంటాం. ఈ సైన్ లేకపోతే వాళ్ళు బండి వెహికల్ రిటర్న్ ఇవ్వలేదు. సేమ్ చేయాలి. ఇట్లా పేమెంట్ వచ్చేసి ఇట్లా చేసుకుంటాం. ఏ టైం తీసుకెళ్ళింది, ఏ టైంకి వచ్చింది, మొత్తం ఏ వెహికల్ తీసుకెళ్ళారు, మొత్తం ఇలా రికార్డ్ ద్వారా మేము రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మంత్లీ ఒక మంత్లీ ఆ స్కీమ్ నుంచి చెప్పారు కదా. అవును, మంత్లీ స్కీమ్ కింద కేటీఎం ఎంత పెట్టి మంత్లీ స్కీమ్ వచ్చేసి కేటీఎం 20,000. ఒక నెల కోసం మీరు కేటీఎం తీసుకోవాలంటే 20,000 పడిద్దంట. అదే యాక్టివ్ అయితే 7,500 పడుతుంది. అంటే డేకి వచ్చేసి 500 కదా, అట్లా మనం 30 days తీసుకుంటే 15,000 పడుతుంది. అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది. అందువల్ల దాని లాభ పేమెంట్ చేసేసి 7,500 చేస్తాం. అలాగే మైలేజ్ బైక్స్ ఉన్నాయి కదా, హీరో ప్యాషన్ అది సేమ్ స్కూటీస్ ఎలాగో అలాగే 7,500. మైలేజ్ బైక్స్ మాత్రం 7,500 వస్తుంది. మిగతా వచ్చేసి వాటిని ప్రైస్ బట్టి దాంట్లో ఆఫ్ పేమెంట్ చేసి పెట్టండి. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఒకటి, తర్వాత ఏమో ఆన్లైన్ నంబర్ ఇస్తారు కదా, అంటే కాల్ చేయండి. ఆన్లైన్ నంబరు అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సాటిస్ఫై కోసమే ఈ రికార్డ్ మెయింటైన్ చేసి ఈ రికార్డ్ మీకు ఎందుకు చూపించడం జరుగుతుందంటే బండి మధ్యలో ట్రబుల్ ఇచ్చిద్దామో మధ్యలో ఆయిల్ పెట్టామో చెప్పి మీకు ఫియర్ లేకుండా ముందే చూపించగలుగుతుంది అనమాట. వీళ్ళు బండి కండిషన్ లో ఉంచుకుంటారు, బండి అలాగే సర్వీస్ చేయించుకుంటారు. మీకు బండి రోడ్డు మీద ట్రబుల్ ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగదు అనమాట. సో ఒకవేళ ట్రబుల్ జరిగినా కానీ మీరు మాకు కాల్ చేస్తే మేము వెహికల్ రీప్లేస్ చేస్తాం. మేము డైరెక్ట్ మీరు ఎక్కడ ఉన్నారో లొకేషన్ లో అక్కడికి వచ్చేసి మేము వేరే వెహికల్ రీప్లేస్ చేసి మేము ఆ వెహికల్ మేము క్యారీ చేస్తూ వెళ్ళిపోతాము. మీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే. ఒకవేళ మీరు తీసుకున్న రెంట్ వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇస్తే కాబట్టి మధ్యలో వీళ్ళు మళ్ళీ సర్వీస్ ఇస్తారు. మీకు ఇంకో వెహికల్ తీసుకొచ్చి ఇచ్చి ఆ వెహికల్ వీళ్ళు తీసుకెళ్తారు అనమాట. దానికోసం మీకు కాల్ చేస్తే చాలు. అలాగే ఇప్పుడు మీరు వెహికల్స్, ఇప్పుడు మీరు లైసెన్స్ మీది కదా, కంపల్సరీ వెహికల్ తీసుకునేటప్పుడు మీరే ఉండాలి. లైసెన్స్ మీది, ఎవరి లైసెన్స్ అయితే వాళ్ళకే ప్రొవైడ్. లైసెన్స్ చూడడం మాత్రమే మేము లైసెన్స్ వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. ఒక లైసెన్స్ మాత్రం ఒక వెహికల్ ఇస్తాం. ఇది ఎలా అంటే మా నాన్నగారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి నేను బండి తీసుకుంటా అంటే కుదరదు. నా పేరు మీద బండి కావాలంటే నేనే ఉండాలి రెంట్ బండి తీసుకోవాలంటే. అది ఆర్టీఓ యొక్క రూల్ అన్నమాట. ఓకే, అది ఆర్టీఏ వాళ్ళు మాకు ఇట్లా అప్రూవల్ ఇచ్చారు. ఇది వచ్చేసి లేబర్ లైసెన్స్, ఇది వచ్చేసి ఆర్టీఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చింది. మేము ఇది వాళ్ళ అప్రూవల్ మీదనే రన్ చేస్తాం. ఆర్టీఏ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ కంపెనీ ఇది, ఏపీ గవర్నమెంట్. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని లీగల్ గా ఉంటారు. ఇలా వీడియో తీయడం ఎందుకు చెబుతుందంటే మీకు తెలియని విషయం చూపించడానికి. ఎవరైనా కొత్త విషయం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అన్నయ్య చాలా క్లోజ్గా మాట్లాడారు, ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్పారు. నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయ్యి చూస్తాను ఇంకా క్లియర్గా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి.